అది కరెక్ట్. మనం మంగళవారం నాడు మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మంగళవారం నాడు రెడీ అవ్వాలి. 7%తో వాళ్ళు గెలిపోతున్నారట. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ మాకు 9 సార్ సరే సరే ఇందాక నేనేం చెప్తున్నానంటే ప్రసాద్ గారు చెప్పిన దానికన్నా 1% ఎక్కువ ఉంటుంది. 9% డిఫరెంట్ తోటి గెలవబోతున్నాం. అదే ఇండియా టుడే ఎప్పుడో పాతది పట్టుకొని బాబుజీ గారు పాప ఆ కళలో తేలియాడుతున్నారు. అదే ఇండియా టుడే లేటెస్ట్ గా ఇండియా టుడేకి పనిచేసినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ నాకు పంపించిన ఇన్ఫర్మేషన్ 9% డిఫరెన్స్ తోటి వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయబోతుంది. రాబోతా ఉంది. చెల్లి చేత ఓటు వేయించుకోలేకపోయారు అన్నారు. చెల్లి చేత ఓటు వేయించుకోలేకపోయారు అన్నారు. ఇది ఒక్కటి చూడండి. ఇది విన్నారా? 150వ సినిమా ఫంక్షన్ కూడా పిలిస్తే రాలా పవన్ కళ్యాణ్. సొంత అన్న ఫంక్షన్ కి సొంత అన్న 150వ సినిమా ప్రతిష్టాత్మకంగా చేస్తే ఆ సినిమాకి పిలిస్తే రాలా. 100 సార్లు పిలిచాము, రాని వాడి గురించి మేమేం చేయమన్నారు. వాడు అనే మాట ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గురించి? చిరంజీవి గారు ఎందుకు వచ్చింది ఆ మాట? ఫ్రస్ట్రేషన్ లో వస్తుంది. దాన్ని తీసుకొస్తారు. ఎందుకండి అయిపోయింది. షర్మిల ఓటేయడానికి కారణం ఏంటంటే షర్మిలకి ఎంపీగా పోటీ చేయాలని పెంచుంది. డిపాజిట్ కోల్పోబోతుందా రేపు? డిపాజిట్ కోల్పోబోతుందని అన్ని సర్వేల్లో కూడా వచ్చింది. ఎంపీగా వేరే పార్టీ పెట్టుకొని పోటీ చేశామా? మాకెందుకు ఓటేస్తున్నామా? ఎంపీగా కంటెస్ట్ చేశామా? మాకెందుకు ఓటేస్తుంది? అలవాటు కాదు. ఉన్నమాట నీకు ఉన్నమాట. నాగబాబు నేను కాదు అన్నమాట. నేను కాదది నాగబాబు నాగబాబు నేను కాదు అన్నది. నాగబాబు నేను కాదు అన్నది. నాగబాబు చెప్పాడు. నాగబాబు నేనుగా చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎంత వెదవో, ఎంత పనికి మాలో సమాజంలో అతను వెళ్ళి కాళ్ళబడి ఇల్లు తిరిగి నేను ఆత్మహత్య చేసుకుంటానంటే పిఠాపురంలో గెలిపించబోతున్నానని ఒక సర్వే. కాళ్ళబడి పిఠాపురం పోయి దండాలు పెట్టుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నన్ను కానీ గెలిపించకపోతే అని ఇల్లు తిరిగి అక్కడే కాపురం పెట్టుకుంటాను, అక్కడే ఉంటాను అని పెట్టుకుంటే జరిగినటువంటి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు పార్టీ గారు. ఏలూరు పార్లమెంట్ సీట్ మీరు గెలుస్తారా? ఏలూరు పార్లమెంట్ సీటు మీరు గెలుస్తారా? ఏలూరు పార్లమెంట్ ఓపెన్ ఛాలెంజ్ బెట్టింగ్ మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి ఓపెన్ ఛాలెంజ్. మీ బెట్టింగ్ ఎంత రెడీ చెప్పండి. నేను రెడీ. ఓపెన్ ఛాలెంజ్ నువ్వురా. ఏలూరు పార్లమెంట్ సీటు 2 లక్షల పైగా మెజార్టీతో మేము గెలుస్తున్నాం. 2 లక్షల పైగా మెజార్టీతో మేము ఏలూరు పార్లమెంట్ గెలుస్తున్నాం. మీరు రెడీయా ఛాలెంజ్ కి? ఏలూరు పార్లమెంట్ మేము 2 లక్షల పైన మెజార్టీతో గెలుస్తున్నాం. ముందే చెప్పాను. పురంధరేశ్వరి రాజమండ్రిలో 1,50,000 తేడాతో ఓడిపోతుంది. పురంధరేశ్వరి రాజమండ్రిలో 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోతుంది. మీరు రెడీనా? కానీ 1,50,000 ఓట్ల తేడాతో కుటుంబాల గురించి చంద్రబాబు నాయుడు 20,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు. ఈ 3 అంశాల మీద బెట్టింగ్ మీరు రండి. మీరు చెప్తున్నారు కదా పశ్చిమ గోదావరి జిల్లాలో 1 సీట్ రాదని. ఏలూరులో సీట్ గెలుస్తున్నాం. ఏలూరులో మొత్తం 6 ఎమ్మెల్యే సీట్లు మేము గెలుస్తున్నాం. ఈ పందానికి రండి. కీర్తన గారు
సార్ శ్రీనివాస్ అని అంటున్నారు పనికి మాలోడు అని అంటున్నాడు. ఎంత పనికి మాలోడు జగన్మోహన్ రెడ్డి అయితే కన్నతల్లి ఓటేయండి సార్. ఎంత క్రిమినల్ అయితే కన్నతల్లి ఓటేయదు. సొంతం కొడుకు పోటీ చేస్తే కన్నతల్లి ఓటేయకపోగా చెల్లెళ్ళు వచ్చి ఒక క్రిమినల్ కోటేస్తారా, మా కొంగు చాచి అడుక్కుంటున్నాం, న్యాయం పక్కన నిలబడండి అని మాట్లాడారు. సో దానికి ఆన్సర్ చేసిందన్నా పవన్ కళ్యాణ్ ఎంత పనికిమాలోడైతే శ్రీనివాస్ రెడ్డి గారు పర్సనల్ గా వద్దు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు నేను అదే చెప్తానండి. మీరు ముందు పనికిమాలోడు అన్నారు, మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇస్తారు. మనం మొదలు పెట్టడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? పెద్ద అయినా కాదండి, వయసులో పెద్ద అయినా కాంట్రవర్సీ మాట్లాడుతుందండి. ఒక పార్టీ పెట్టుకున్న శర్మిల, ఒక పార్టీలో ఉన్న శర్మిల వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేస్తుందండి? చిక్కల డిబేట్ కదా ఇది, పిచ్చి డిబేట్ కదా, పిచ్చి వ్యాఖ్యలు కదా ఇవి, పిచ్చి వ్యాఖ్యలు కదా ఇవి. వాటిని మీరు ఎలా చేస్తారా? మాట్లాడేది సబబుగా ఉందా? నేను అదే అంటున్నానండి, పర్సనల్ గా వెళ్ళొద్దు అని మొదటి నుంచి నేను చెప్పేది అదే. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పనికిమాలినోడు ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు, దండాలు పెట్టాడు, మీతో చెప్పాడంటే ఆయన పవన్ కళ్యాణ్ దండాలు పెట్టాడా చచ్చిపోతాను నేనని, గెలిపించకపోతే ఎందుకది అన్నం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ దండం పెట్టి నేను చచ్చిపోతున్నానని చెప్పాడు పిఠాపురంలో. నాకు ఒకసారి బయట వినిపించండి, ఎందుకండి ఆ కాంట్రవర్సీ మాటలు? 100 చోట్ల చెప్పాడు. ఏమని నేను చచ్చిపోతానా, ఆత్మహత్య చేసుకుంటాను, నాకు ఓటేయండి ఒక్క బయట మీరు చూపించండి. ఆత్మహత్య చేసుకుంటా, నేను గెలవకపోతే నన్ను ఇక్కడ గెలిపించకపోతే అరే ఒక్క బయట చూపించండి, ఒకసారి బయట చూపించండి. నేను వినలేదు, బయట పంపిస్తా, పంపించండి, బయట మీకు పంపిస్తా, పంపించండి. నేను ప్లే చేస్తాను, అది నేను వినలేదు, ఖచ్చితంగా నేను ప్లే చేస్తాను, నేను అది ప్లే చేస్తాను. 10 minutes లో మీకు బయట పంపిస్తా, నన్ను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. ఓకే కీర్తన గారు వాస్తవాది. నా ఫైనల్ వర్డ్స్ ఒకటి కేఎస్ ప్రసాద్ అన్న గతంలో కూడా టిఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని లెక్కలు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన మాటలే ఒకటి వినిపిస్తాను చూడండి. క్వశ్చన్ అడుగుతాను ప్రసాద్ గారు, నిజంగానే ఒక నిమిషం కూటమి వచ్చింది అనుకోండి అధికారంలోకి, ఒక నోట్లో పైన భూమి వచ్చింది, నోడు అరిసేసి భూమి పెడతారు, మనం లేకుండా ఫోటోకి దండేసి నివాళులు అర్పించి వెళ్ళిపోతాం. ఆయన ఏమంటున్నంటే కూటమి అధికారంలోకి వస్తే నాకు అదే పిండం పెడతారు, ఫోటో ఉంటది అన్నట్టు ఆయన బాధపడి చెప్తున్నారు. ఒకటే ఒకటి చెప్తానన్నా, మరీ మనము మన లైన్ క్రాస్ చేసి మాట్లాడి వేరే ప్యానెల్ లో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ మాట్లాడుతున్నారు. మా ముందరకు వస్తే రోజు ఫోన్ చంపేస్తారు, అధికారంలో రాగానే చంపేస్తామని చెప్తున్నారు. చంపి దండ వేసుకుని పోనీ చెప్పా, ఇంకేం చెప్తాం? అంతకన్నా ప్రశ్న అవ్వకుండా ఏం మనం తారాస్థాయిలో మాట్లాడడం ఎందుకు? వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు అండగా ఉండదు, మీరు ఎంత మాట్లాడినా వాళ్ళు చంపేస్తారు, అందుకని భయపడుతూ కూర్చోవాలి. బతికిస్తారు, మిమ్మల్ని మీ అవివేకం. మీరు కరెక్ట్ గా ప్రజానాడి ఎలా ఉంది? నేను ప్రజానాడి చూసి చెప్తేనే మీకు నచ్చట్లేదు, నేనేం చేయాలా? నేను సంక్షేమాల విషయం మాట్లాడుతున్నా, మీరు సంక్షేమం మీద మారకుండా ఏది పడితే అది మారితే ఏం చేయాలా? ఎలా చెప్తావు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారా? ఉన్నారు. 8 లక్షల ఓట్లు, 8 లక్షల ఓట్లు ఉన్నారని చెప్తున్నా. పౌతుల సామాజిక వర్గం ఉన్నారు 18%, మీరు 24 లక్షల మంది ఉన్నారు. నేనే చెప్తున్నా కదా, ఉన్నారని చెప్పారండి. నేను ఉన్నారని చెప్తున్నాను. వర్మ గారు చెప్పండి, ఉన్నారని చెప్పారు. కిట్న గారు మీరు వినలేదేమో, ఆయన ఉన్నారని. నేను మీకు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్న విషయం నేనే చెప్తున్నా. తెలివిగా చెప్తున్నాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి మీరు అబద్ధాలు ఎక్కడ చెప్పారు? మహిళలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని. ఏ రకంగా మహిళలు వ్యతిరేకంగా ఉంటారు? చంద్రబాబు నాయుడు బస్సు 3,500 ఇచ్చి 6,500 ఇవ్వకుండా 15,000 రూపాయలు చొప్పున 3 సార్లు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మహిళలు వ్యతిరేకంగా ఉంటారా? 18,500 5 ఏళ్లుగా వరుసగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉంటారా? కాపు నేస్తం కింద 15,000 క్రమం తప్పకుండా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉంటారా? అమ్మఒడి క్రమం తప్పకుండా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉంటారా? ఏం చెప్తున్నారు మీరు? తీసుకోపోకండి, ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ అమ్మో మీరు ఇస్తారు,
రేపు మీరు ఇస్తారుగా, మేమిచ్చినా రేపు మీరు అదే. ఇస్తారుగా, మేమిచ్చినా అదే. రేపు మీరు ఇచ్చారేమో మీరు. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. కీర్తన గారు స్ట్రైట్ గా సింపుల్ గా నాకు క్వశ్చన్ సమాధానం చెప్పండి. నాకు ఓటేసి గెలిపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అన్నారా? అదైతే నేను వినలేదు, మీరు విన్నారా? నేను కూడా వెళ్ళలేదు. రేపు కంటిన్యూ చేయండి డిబేట్. మళ్ళీ ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రూఫ్ చేస్తాడు అంతే కదా. రేపు కంటిన్యూ చేయండి. పెట్టారని చెప్పారంటున్నాడు కదా, తీసుకురమ్మని చెప్పండి. చేస్తాను నేను ఆ బయట కూడా మీకు పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను, మీ ఇద్దరికి పంపిస్తాను. పంపించండి. ఆయన ఒక సమావేశంలో చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్ అది. నేనైతే వెళ్ళలేదు. ఆత్మహత్య చేసుకుంటానని పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడు ఓటు వేయకపోతే. తెలంగాణలో కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతారు? దిగదాచుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. తెలంగాణలో కౌశిక్ రెడ్డి నాకు ఎలక్షన్ లో నాకు అదైతే నాకు కాదండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడినా ఉన్నాను. నేను కేఎస్ ప్రసాద్ గారు మరి తెలంగాణలో కేసీఆర్ నింపుతున్నాడు, పెద్ద మెజార్టీతో నింపుతున్నాడు, 80 సీట్లు కరెక్ట్ అవ్వాలని లేదు. ఏమైంది అంటే ఇతను పర్సెంటేజ్లు, ఇతను మాట్లాడేది శాంటిటీ ఉందా ఇతనికి? ఏం మాట్లాడతాడు? ఓకే ప్రసాద్ గారు మాకు శాంటిటీ ఉందో లేదో అనవసరం అండి. తెలంగాణలో కేసీఆర్ గారు 30 మంది 40 మందిని ఎమ్మెల్యేలు మార్చకపోతే ఉపద్రవం గుంజుకోవడం చెప్తా ఈ విధంగా ఆగోవడం ఎందుకే? ఓడిపోవు కదా, నువ్వు చెప్పింది అవలేదు కదా. ఇదే చోటు చెప్తావు రేపొద్దు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అక్కడ పెట్టాడు కాబట్టి మళ్ళీ ఈడు మీరు అడగాలని అడిగారు. కీర్తన కూడా అడిగారు. పవన్ కళ్యాణ్ రకంగా మాట్లాడారు, మీరు విన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు వినలేదు. నేను వెళ్ళలేదు. కౌశిక్ రెడ్డి మాత్రం ఇక్కడ తెలంగాణలో మాట్లాడింది మాత్రం అది అందరికీ తెలుసు. నేనైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ మాట మాట్లాడింది నేను చూడలేదు. రైట్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు చూడండి మరి అది ఉందో లేదా అన్నది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు చేసిలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ బాబ్జీ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.